Every patient is not a case. Every patient is a story. హలో షాబుద్దీన్, ఎలా ఉన్నావు? సార్ నేను బాగున్నాను, కానీ ఎందుకో మీరు గుర్తొస్తున్నారు. ఒకసారి మీతో మాట్లాడాలనిపించి కాల్ చేశాను సార్. అంతా బాగుందా షాబుద్దీన్? ఆరోగ్యం బాగుందా? అంతా బాగుంది సార్, కానీ నేను వచ్చి మిమ్మల్ని కలవాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ పరిస్థితి అనుకూలించలేదు. ఒక డాక్టర్కి ప్రతి కేసు కేవలం ఫైల్ కాదు, ఒక జీవితం కోసం ఎదురు చూస్తున్న నమ్మకం. ఆ సర్జరీ కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే కాదు, ఒక కుటుంబంలో మళ్ళీ ఆశ వచ్చిందన్న క్షణం. సార్, సునీల్, టుమారో మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు సూర్యాపేట్. సూర్యాపేట రేపు ఓపీస్ ఉన్నాయి కదా సార్? ఓపీలు వచ్చినాక చూద్దాంలే. రేపు ఉదయం మార్నింగ్ మనం 5 o'clockకి సూర్యాపేట వెళ్ళాలి. రేపు ఉదయమే మనం సూర్యాపేట వెళ్ళాలి. ఇంత ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకుని ఓపీస్ పెట్టుకొని సర్జరీస్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇంత సడన్గా ఎక్కడ బయలుదేరుతున్నాం సార్? అసలు ఎవరు సార్ ఈయన షాబుద్దీన్? ప్రాణాలు మాత్రమే కాపాడడం మన పని కాదు. అప్పుడప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది కూడా తెలుసుకోవాలి. షాబుద్దీన్ ఒకప్పుడు చాలా క్రిటికల్ కేసు. డిడ్ ఏ మేజర్ సర్జరీ, హెడ్ సర్జరీ, ఫేషియల్ సర్జరీ, పెల్విస్ ఫ్రాక్చర్ చేశాడు. సో తను కాల్ చేశాడు. సో ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో వీఆర్ జస్ట్ గోయింగ్ టు విజిట్. జీవితం హాస్పిటల్ గోడల మధ్య ఆగిపోదు. మన చేతులు కాపాడిన ఆ ప్రాణం తన ఇంట్లో తన వాళ్ళ మధ్య ఎలా నవ్వుతుందో చూడాలి. మీరు పేషెంట్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు అనిపిస్తుంది. పేషెంట్ని పర్సనల్గా విజిట్ చేస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. సో వీ కెన్ గివ్ లాట్ ఆఫ్ పర్సనలైజ్డ్ కేర్. సడన్గా ఈరోజు నైట్ ఫోన్ చేయడం, ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్. వీ వాంట్ టు సీ హిస్ పర్సనల్లీ ఎట్ హిస్ హోమ్ అండ్ గివ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ సో దట్ హీల్ రికవర్ వెరీ ఫాస్టర్. And let's see what happens at his home. సార్, మీరు మా సార్ లేకుంటే నేను బతికే ఉన్నట్టు కాదు. అలా అనకు షాబుద్దీన్. నీ పరిస్థితి ఆ రోజు చూస్తే 2 years బ్యాక్ చూస్తే మల్టిపుల్ హెడ్ ఇంజరీస్, పెల్విస్ ఫ్రాక్చర్స్, ఫేషియల్ ఫ్రాక్చర్స్. సో 14 days వెంటిలేటర్ మీద పెట్టాము. సో నీ కుటుంబ సభ్యులు, మీ బాస్ ప్రకాష్ అన్న, మీ పిల్లలు అందరూ కూడా చాలా ప్రేయర్స్ చేశారు, మీ ఫ్రెండ్స్ కూడా. సో చాలా కష్టపడి నేను రివైవ్ చేయడము. అండ్ ఈరోజు హ్యాపీగా ఉంది 2 years తర్వాత నేను చూస్తుంటే. నువ్వు ఫోన్ చేసినందుకు నేను చూద్దామని వచ్చాను. వాడు కూడా ఎట్లా అంటాడు అంటే, చాలా సంవత్సరాలు నా దగ్గర పని చేస్తున్నాడు. ఒక మనిషిని అంటే మనిషికి ప్రాణం విలువైంది, ఆ ప్రాణాన్ని మీరు కాపాడినరు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈరోజు మీరు చేయబట్టి వాళ్ళ కుటుంబంలో ఒక నవ్వులు ఉన్నాయి. లేకపోతే ఒక వ్యక్తి లేకపోతే ఇల్లు ఎట్లుంటుందండి మీకు తెలుసు. రియల్లీ గ్రేట్ అన్న. థ్యాంక్ యూ ఓనర్స్, థ్యాంక్ యూ బాలరాజ్. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయబట్టే చాలా పూర్ ఫ్యామిలీ అయినా ఆల్మోస్ట్ 30-40 lakhs ట్రీట్మెంట్ని మనం చాలా లోయెస్ట్ అఫోర్డబుల్గా చేసాం.
సో ఒక మనిషికి 14 days వెంటిలేటర్స్ ఉండి 2 months రిహాబ్ ఉండి కూడా ఎంతమంది ఓనర్ సపోర్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు సీ లైక్ దట్. నేను ఒకరోజు ఊరికి వెళ్తున్నాను ఫంక్షన్ గురించి, అనుకోకుండా మేజర్ యాక్సిడెంట్ అయింది నాకు. నేను లేచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను హైదరాబాద్లో. అసలు నాకేం అర్థం కాలే ఆ రోజు. ఆ టైంలో 2.5 hours రోడ్డు మీద అట్నే ఉన్నారు. పీపుల్స్ చూసినా కానీ ఏం హెల్ప్ చేయలే, వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని పబ్లిసిటీ చేస్తారు. సిచ్యువేషన్ చూస్తే ఆ బ్రెయిన్ బయటికి వెళ్ళి స్కల్ మొత్తం పలిగిపోయి చాలా డేంజర్గా పరిస్థితుల్లో మా అందరికి భయం వేసింది. నిజంగా చనిపోయినాడనే మేము ఫిక్స్ అయిపోయినాం. నిజంగా అదృష్టం షాబుద్దీన్ బతకడం మాత్రం ఈరోజు. మా డాడీ అసలు యాక్సిడెంట్ అయినప్పుడు బతుకుతారని ఎవరు గ్యారెంటీ ఇవ్వలేదు. అందరు చనిపోతారే అనుకోరు, అందరు ఫోన్లలో పెట్టారు షాబుద్దీన్ లేడని, అందరు ఫోన్లలో పెట్టారు. మాకు బాధ చెప్పించింది. 15-20 days హాస్పిటల్లో ఉన్నాం. తర్వాత 2 months రేపే హాస్పిటల్ ఉన్నాం. నుంచి మళ్ళీ రిటర్న్ హోమ్ కావడానికి 5 months పట్టింది మాకు. మా డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు సార్ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ప్రకాష్ సార్, బాలాజీ సార్ లేకపోతే అసలు మా డాడీ బతికేవాళ్ళు కాదు. షాబుద్దీన్ అదృష్టం ఏంటంటే ప్రకాష్ దగ్గర వర్క్ చేయటం రియల్లీ షాబుద్దీన్ అదృష్టము. అదేవిధంగా బాలరాజ్ సార్ హాస్పిటల్కి మేము వెళ్ళటం, ఇన్ టైంలో టీం అంతా కూడా రిస్క్ చేసి షాబుద్దీన్ని కాపాడటం. సార్ బాలరాజ్ సార్ ఉన్నారు కాబట్టి మా ఆయన బయట ఇప్పుడు అందరు నవ్వుతుంటా మంచిగా ఉన్నాం. ప్రకాష్ సార్ వల్ల, డాక్టర్ సార్ వల్ల మా డాడీ ఇప్పటికీ మంచిగా ఉండు. ఆయన వల్ల మేము ఉంటున్నాం. ఆయన లేకపోతే మేము అయిపోతాం మాకు తెలియదు. షాబుద్దీన్ ఈరోజు బతికిండని చెప్పంటే గాడ్ గ్రేస్ ప్రకాష్ అన్న దయ వల్ల, రెండవది బాలరాజ్ సార్ ఓనర్స్ హాస్పిటల్ దయ వల్ల అని చెప్పని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. మా సార్ లేకుంటే మేము అసలు భూమి మీదనే లేకుండా ఆయన ఏమంటే అందరు పోతుండే. అసలు ఆయన ఉన్నా కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న సార్ ఉన్నా కాబట్టి ఒక పేషెంట్ లెక్క కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకున్నారు సార్. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు సార్. బాలాజీ సార్ అండ్ ప్రకాష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్గా అనిపించారు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. డాక్టర్ కూడా ఒక మనిషే. మాకు చాలా ఫీలింగ్స్ ఉంటాయి, మాకు కుటుంబం ఉంటుంది, స్నేహితులు ఉంటారు, వాటన్నిటిని కూడా ఆస్వాదించాలని ఉంటుంది. కానీ పని ఒత్తిడి ఎక్కువ, ఎమర్జెన్సీలు, ఆపరేషన్ థియేటర్ల సర్జరీస్, క్రిటికల్ కేసులు ఉంటాయి. కానీ ఇవన్నీతో పాటు మెయిన్గా పేషెంట్ రివైవ్ చేసే విధానం, అంటే పేషెంట్ యొక్క స్మైల్ అన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. బికాస్ ఒక ఫ్యామిలీని, మగ మనిషిని బతికించడంతో వాళ్ళ ఇంట్లో ఉన్న 2 కూతుర్లు, కొడుకు, వాళ్ళ వైఫ్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇది లైఫ్ టైంలో చాలా మంది అడుగుతుంటారు, వాట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే సర్వైవింగ్ ఏ పేషెంట్, రికవరింగ్ ఏ పేషెంట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ డెత్ నుంచి రికవర్ చేయడం. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మేము పేషెంట్లని బంధువుల్లా చూస్తాం, మా మనుషుల్లా చూస్తాం. ఎందుకంటే ప్రాణం అంటే కేవలం శరీరం కాదు, దాని వెనక ఒక కుటుంబం, ఒక కథ, ఒక భవిష్యత్తు ఉంటుంది. ఈ కథలో నిజమైన భావం ఇదే. డాక్టర్ పని కేవలం ప్రాణం కాపాడడం మాత్రమే కాదు, తాను కాపాడిన ప్రాణం మళ్ళీ తన కుటుంబం మధ్యలో నవ్వుతూ జీవించడం చూసి ఆనందించడం కూడా.